ఏపీ ఎంసెట్ ఈ ఇయర్ అసలు ఏంటి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ కోర్టులో కేసు, ఎంసెట్ కౌన్సిలింగ్ లేట్ అవ్వడం, ఇంకా ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఈ ఇయర్ అయితే. సో ఎలా ఒకలాగా ఫస్ట్, సెకండ్ కౌన్సిలింగ్లు అయితే అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ థర్డ్ కౌన్సిలింగ్ ఒకటే. ఈ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఉంటే డేట్స్ ఎప్పుడు, సీట్స్ అయితే చాలా మిగిలిపోయి ఎన్ని సీట్స్ మిగిలాయి, సో థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం సార్ట్అవుట్ చేసుకుందాం. సో బట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే కంటెంటే పెడతా యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్గా. సో ఇంక లేట్ చేయగా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫస్ట్ ఈ న్యూస్ నిజమా ఫేక్ అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు చాలా ఛానల్లో చూసుకుంటే రీసెంట్గా అది ట్రెండ్ అవుతుంది. అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాకుండా వాళ్ళు నచ్చిన థంబ్నెయిల్ పెట్టుకుంటూ, నచ్చిన కంటెంట్ చెప్పుకుంటూ ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టమని చెప్తున్నారు. మీరేంటి ఆ వీడియోకి నొక్కడం, క్లిక్ చేయడం, ఆ సబ్స్క్రైబ్ కొట్టడం, అక్కడ వ్యూ కౌంట్ అయిపోవడం, ఇది వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఒకటే, ఎవరైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఆ ఛానల్కి ముందు మీరు స్టిక్ అయి ఉండిపోండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోకుండా, ఇది నా ఛానల్ అని కాదు, ఎవరి ఛానల్ అయినా కూడా మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నారు అంటే ఆ ఛానల్కి మీరు ఫస్ట్ స్టిక్ అయి ఉండిపోండి. ఇది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఈ న్యూస్ ఫేకా నిజమా అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. ఇంకా ఇది అన్అఫీషియల్ న్యూస్గానే నడుస్తుంది. సో మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్స్కి ఒక్కసారి మీరు మెయిల్ చేసినా మీకు ఒకరు వస్తే రెస్పాన్స్ రావచ్చు, లేదంటే లేదు. సో ఇది పాయింట్ 1. ఒకవేళ పెడితే డేట్స్ ఎప్పుడు పెడతారంటే డేట్స్ వచ్చేసరికి ఈ మంత్లోపు మ్యాక్సిమం పెట్టేయచ్చు, లేదంటే లేదు. కౌన్సిలింగ్ ఉంటే ఈ మంత్లో, లేదంటే లేదు. ఇంకా సీట్స్ ఎన్ని మిగిలాయి అంటే అరౌండ్ మీరు చూసుకుంటే సీట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% సీట్స్ అయితే మిగిలిపోయి, ఇంకా రిమైనింగ్ 20% సీట్స్ అయితే మిగిలిపోయి. మీరు చాలామంది ఛానల్స్లో చూసుకుంటే 34,000 సీట్స్ అయితే మిగిలిని చెప్తున్నారు. కానీ ఆ న్యూస్ వచ్చేసరికి టోటలీ ఫేక్. మిగిలిన సీట్స్ వచ్చేసరికి 22,351 సీట్స్ అయితే మిగిలాయి. ఇది బయటకు అఫీషియల్గా వచ్చిన న్యూస్. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లోకి వెళ్ళి మీరు కొద్ది బాగా అనాలిసిస్ చేస్తే మీకు తెలుస్తుంది ఏది నిజం, ఏది అబద్ధం. సో మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎలాంటి ఛానల్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. ఎవరికి తెలిసిన కంటెంట్ అలా షేర్ చేస్తున్నారు. సో నేను ఎవరిని కూడా తప్పు అయితే పట్టట్లేదు. సో నెక్స్ట్ పాయింట్ మనం వెళ్దాం. నెక్స్ట్ పాయింట్, థర్డ్ కౌన్సిలింగ్లో ఒకవేళ సీట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి బ్రో. మ్యాక్సిమం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అంటే మీ ర్యాంక్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 80,000 టు ఒక 1,00,000 అబవ్ ఉండొచ్చు ర్యాంకు. సో ఒక సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీ సీట్ రాలేదు అంటే ఇక మీకు థర్డ్ కౌన్సిలింగ్ కూడా రాదు అని అర్థం. బై ఛాన్స్ మీకు లక్ ఉంటే మ్యాక్సిమం వస్తే ఒక టైర్ 3 ఇంజనీరింగ్ లోకల్ కాలేజీలో అయితేనే వస్తుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దయచేసి పేమెంట్ సీట్ అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే డిగ్రీ వైపు అయితే వెళ్ళండి. సో చాలామంది ఏంటంటే ఒకవేళ బై ఛాన్స్ మీ లక్ ఉండి థర్డ్ కౌన్సిలింగ్ ఉండి అందులో మీ సీట్ వస్తే జాయిన్ అయిపోండి, ఇట్స్ బెటర్. దయచేసి ఇలా పేమెంట్ సీట్ తీసుకొని కాలేజ్ జాయిన్ అయ్యి అంటే ఇది టైం వేస్ట్. డిపెండ్ అపాన్ యువర్ స్కిల్. సో మ్యాక్సిమం ఎక్కడున్నా కూడా మీ స్కిల్ అనేది మ్యాటర్. సో డిగ్రీయా స్కిల్లా అంటే స్కిల్లే. మీకు ఎందుకన్నా అర్థం అవ్వట్లేదు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే కాదు. మీ టైం అయితే వేస్ట్ చేసుకోండి. ఒకవేళ వస్తే మన ఛానల్ అయితే షేర్ చేసుకుంటాం. సో ఇంతలోపు అసలు బీటెక్ ఫస్ట్ ఇయర్లోని ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు వాతావరణం ఏంటని అన్నీ కూడా ఫస్ట్ తెలుసుకోండి. సో నేను అప్కమింగ్ వీడియో అదే చేస్తాను. సో రెడీగా అయితే ఉండండి మన ఛానల్ నుంచి. సో ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.